లాంగ్వేజ్ స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అసలు ఎందుకు కనిపెట్టారు? మనం నార్మల్ హ్యూమన్స్ ఇంగ్లీష్ ఆర్ మనకి వచ్చిన భాషలో కమ్యూనికేట్ అవుతాం. కానీ కంప్యూటర్స్ బైనరీ లాంగ్వేజెస్, దట్ ఈస్ 0 and 1స్లోనే అది ప్రాసెస్ అవుతుంది. సో దీనికి మధ్య ఒక కమ్యూనికేటర్ లాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేదాన్ని కనిపెట్టారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇది మనం ఇంగ్లీష్లోనే దీనికి సప్లై చేస్తాం, కానీ దీనికి బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్లోకి బైనరీలో కన్వర్ట్ చేసేదాన్నే కంపైలర్ అంటాం. సో కంపైలర్ ఇంగ్లీష్ నుంచి బైనరీలోకి దాన్ని కన్వర్ట్ చేసి సిస్టమ్కి అర్థమయ్యేలాగా చేస్తుంది. మళ్ళీ మనకి అవుట్పుట్ కూడా ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేలాగా అవుట్పుట్ ఇస్తుంది. సో ఎందుకు సి ఫస్ట్? ఎందుకు సి నేర్చుకోవాలి? బికాస్ ఇట్ ఈస్ అన్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్, ఈజీ టు లెర్న్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ బేసిక్స్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే పైథాన్, C++ ఆర్ జావా లాంటి లాంగ్వేజెస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ని ఇది ఇస్తుంది సి అనే లాంగ్వేజ్. సో ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ సి అనే లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తారు. సో సిలో మనం ప్రోగ్రామింగ్ చేయాలంటే దాని స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఇంక్లూడింగ్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అంటే సి ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడే డెవలపర్స్ లైబ్రరీస్ అనే వాటిని ఇంక్లూడ్ చేశారు. ఆ లైబ్రరీస్లో మనం యూజ్ చేసుకునే ఫంక్షన్స్ అన్నీ ముందే డిక్లేర్ చేసి ఉన్నాయి. సో మనం ప్రోగ్రామింగ్ ఇచ్చే ముందు ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే ఈ ప్రోగ్రాంలో మనం ఏదైనా ఫంక్షన్ కానీ స్టేట్మెంట్ కానీ వాడినప్పుడు అది ఇందులో ఉంది, సో నేను అవుట్పుట్ ఇవ్వాలి అని కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. సో నెక్స్ట్ లైన్ ఈజ్ మెయిన్ ఫంక్షన్. ఇది లేకుండా అసలు ప్రోగ్రామ్స్ రన్ చేయలేము, ఎందుకంటే స్టార్ట్ అవడంతోనే మెయిన్ ఫంక్షన్స్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఇచ్చిన ఇంట్, ఇక్కడ ఇంట్ ఎందుకు వాడాము అన్న డౌట్ వస్తుంది. ఇంట్ ఎందుకు వాడామంటే ఇక్కడ లాస్ట్లో రిటర్న్ 0 అని ఇచ్చా. ఇది కూడా ఎందుకు వాడాము ఫంక్షన్, ఇందులో ఈచ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ studio.h, అదే stdio.h, దట్ ఈస్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం ప్రోగ్రామింగ్ బ్లాక్లో ఏదైనా ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఇచ్చేటప్పుడు ఈ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి అని. ఇంకా ఉంటాయి హెడర్ ఫైల్స్, వాటికి ఎగ్జాంపుల్ math.h, string.h. మ్యాథ్ అంటే మనం మ్యాథ్స్ ఆపరేటర్స్ లైక్ స్క్వేర్ రూట్, స్క్వేర్ అలా యూస్ చేయడానికి math.h యూస్ చేస్తాం. string.h అంటే స్ట్రింగ్స్కి, అవి ఇంకా ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి, వాటికి string.h అని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఇంట్ మెయిన్. ఇందాక చెప్పినలాగానే కోడ్ అంతా బాగా రన్ అయింది అంటే 0 అనే వాల్యూ కంప్యూటర్ అంటే మెయిన్ ఫంక్షన్లోకి రిటర్న్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ కరెక్ట్ అని అర్థం. లేకపోతే ఏదో ఒక గార్బేజ్ వాల్యూ లైక్ 1, -1 అలా ఏమైనా రిటర్న్ అయితే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్. ఈ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే మనం చేసే ప్రోగ్రామింగ్ మొత్తం ఈ కర్లీ బ్రాసెస్లోనే ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మెయిన్ రూల్. దట్ ఈస్ మొత్తం ఎంటైర్ ప్రోగ్రామింగ్ మొత్తం ఈ కర్లీ బ్రాసెస్లోనే ఉండాలి. సెకండ్ వన్ ఈస్ ఎవ్రీ లైన్ మస్ట్ ఎండ్ విత్ ఎ సెమీకోలన్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెమీకోలన్. మనం ఇంగ్లీష్లో ఎలాగైతే ఫుల్ స్టాప్ని యూస్ చేస్తామో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సెమీకోలన్ని అలా యూస్ చేస్తాం. అండ్ థర్డ్ రూల్ ఈస్ అన్ని లెటర్స్ లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. ఇప్పుడు stdio.h దీని బదులు నేను ఫస్ట్ క్యాపిటల్ S ఇచ్చి stdio.h అని ప్రోగ్రామ్ రన్ చేశాను. అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇది తప్పు అని, ఇది కరెక్ట్. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్, అంటే స్మాల్ లెటర్స్లోనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అండ్ ఫోర్త్ రూల్ ఈస్
ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ స్టార్ట్ విత్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లేనిదే అసలు ప్రోగ్రామ్ రన్ అవ్వదు. సో మెయిన్ ఫంక్షన్ని ఎవ్రీ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఆ మెయిన్ ఫంక్షన్ ముందు డిక్లేర్ చేసేటప్పుడు హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. అంటే మనం ఏ ఫంక్షన్స్ వాడతామో ముందు కంపైలర్కి తెలియాలి కాబట్టి హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. దీస్ ఆర్ ద 5 మెయిన్ రూల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏ లొకేషన్ ఇన్ ద మెమరీ మస్ట్ హ్యావ్ ఎ నేమ్ బిఫోర్ డిక్లేరింగ్ ఇన్ ఎ ప్రోగ్రామ్. ప్రోగ్రాంలో ఏదైనా ఒక నేమ్ని యూస్ చేసే ముందు దాన్ని డిక్లేర్ చేయాలి. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్ మెమరీ అనుకుందాం. కంప్యూటర్ మెమరీలో ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్ని మనం ప్రోగ్రాంలో యూస్ చేసుకోవాలి అంటే దీనికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమే వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు పేరు పెట్టకపోతే మనల్ని అందరూ ఏమని పిలుస్తారు, ఏమని పిలవరు. సో మనకి పేరు అనేది పెట్టాలి. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను కూడా మనం ఏదైనా మెమరీ లొకేషన్ని కావాలి అనుకుంటే దానికి వేరియబుల్ అనే ఒక నేమ్ ఇవ్వాలి. వేరియబుల్స్లో టైప్స్ ఉంటాయి, వాటిని డేటా టైప్స్ అంటాం. డేటా టైప్స్లో 3 టైప్స్ ఉంటాయి. నార్మల్గా జనరల్గా మనం యూస్ చేసే వాటిలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్, థర్డ్ వన్ క్యారెక్టర్స్ అంటే లెటర్స్ ఆర్ సెంటెన్సెస్ని మనం ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ అని అంటాం. సెంటెన్సెస్ అంటే వర్డ్స్, దాన్ని స్ట్రింగ్స్ అని అంటాం. అవి క్యారెక్టర్ కిందకి వస్తాయి. సో ఇంట్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ అండ్ అంటే క్యారెక్టర్స్. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఈ వేరియబుల్స్ని అసలు ఎలా డిక్లేర్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్ లాగా అనుకోండి. మర్చిపోయా. సింటాక్స్ అంటే ఏంటంటే ఒక ఫార్ములా లాగా. ప్రోగ్రామింగ్లో మనం దీన్ని ఫార్ములా అనం, సింటాక్స్ అంటాం. ఫార్ములా అంటే ఒక ఫామ్ లాగా సింటాక్స్ ఏంటంటే డేటా టైప్. మనం ఏ డేటా టైపో ఇక్కడ ఇస్తాం, దాని పక్కన వేరియబుల్ నేమ్. దాని తర్వాత సెమీకాలన్. ఎవ్రీ లైన్ సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అంటే మెమరీలో ఏకి ఈ లొకేషన్కి ఏ అనే నేము, అది ఇందులో ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అని కంపైలర్కి ముందే డిక్లేర్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్. డిక్లరేషన్ దాకా అయిపోయింది. ఇప్పుడు బేసిక్ ఫంక్షన్ అంటే ప్రోగ్రామింగ్లో అవుట్పుట్లో చూపించడానికి మనం మెయిన్గా వాడే ఫంక్షన్ ప్రింట్ఎఫ్ అంటే స్టేట్స్ అంటే ప్రింట్స్ ఆల్ ద మెసేజెస్. దీనికి ఏ మెసేజెస్ ఇచ్చినా అది ప్రింట్ చేయడం అవుట్పుట్లో, అదే దీని పని. సింటాక్స్ ఈస్ ప్రింట్ఎఫ్ మెసేజ్. సెమీకోలన్. ప్రింట్ఎఫ్ అని ఇచ్చి దీన్ని పారెంథసిస్ అంటాం. అంటే మనం మామూలుగా బ్రాకెట్స్, ఇవి అపాస్ట్రఫీస్. దీని మధ్యలో మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్. ఈ మెసేజ్ అనేది ఇక్కడ మీకు ఒక ఎక్సెప్షన్. ఈ మెసేజ్లో మనం క్యాపిటల్ లెటర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, మనకి ప్రోగ్రామింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు. సో క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా నేర్చుకున్న దాని మీద మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇందులో మనం stdio.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసాం, స్టార్ట్ చేసాం.
ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చాం, రిటర్న్ అంటే సింపుల్. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని అవుట్పుట్లో మెన్షన్ చేశాను. సారీ, ఇక్కడ వెల్కమ్ టు కోడ్ విత్ క్లాస్మేట్స్ అనే మెసేజ్ని మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ అ బేసిక్ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక వేరియబుల్స్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్లో కూడా ఇక్కడ మనం ఆల్ స్టేట్మెంట్స్ ఇస్తాం. నెక్స్ట్ 2 వేరియబుల్స్ అంటే 2 నెంబర్స్ కావాలి కాబట్టి 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం, ఒకటి ఏ ఒకటి బి. దాన్ని ఏలో 10 అనే వాల్యూని స్టోర్ చేసాం, బిలో 20 అనే వాల్యూ. ఇప్పుడు ఏలో 10 అనేది ఉంది, బిలో 20 అనేది ఉంది. దీన్ని సమ్ కావాలి మనకి. మామూలుగా అయితే సమ్ అంటే ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. అంటే ఈ 2ని ప్లస్ అనే దాంతో యాడ్ చేస్తే సమ్ అనే వాల్యూ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రింట్ఎఫ్ ఇది ఎందుకు రాశాను అంటే మనకి నార్మల్గా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ద సమ్ ఈజ్ %d. దీని గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది దీని ప్లేస్లో ఇది పెట్టాలి. ఇది ఒక వేరియబుల్ లాగా అనమాట. ఏ ప్లస్ బి ఈ ప్లేస్లో ప్రింట్ అవ్వాలి అని చెప్తాం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి. అప్పుడు అవుట్పుట్ ద సమ్ ఈజ్ %d. %dలో ఏముంది, ఏ ప్లస్ బి. ఏలో ఎంత ఉంది 10, బిలో 20. సో 10 + 20 ఈజ్ 30. దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. ఇప్పుడు %d అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తాం అని చూద్దాం. వాట్ ఆర్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్? ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో కోడింగ్లో వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి, ఒక పర్టికులర్ ప్లేస్లో వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనే వాటిని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ %d అని వాడాను అంటే ఈ ప్లేస్లో దీది ఉన్నట్టు, ఎందుకంటే దీని పక్కనే ఇచ్చాను కాబట్టి. సో ఇది ఇందులో స్టోర్ అవుతుంది, అదే అవుట్పుట్లో మనకి ప్రింట్ అవుతుంది. లైక్ దిస్. ఇవి మనకి ఉన్న బేసిక్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో దిస్ ఈజ్ బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటీజర్స్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్స్, అండ్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి కదా. దిస్ ఈజ్ సింగిల్ క్యారెక్టర్ అండ్ దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే వర్డ్ ఆర్ ఏ సెంటెన్స్, వీటిని స్ట్రింగ్స్ అంటాం. దానికి %s అనేది వాడతాం. సింగిల్స్ క్యారెక్టర్కి అయితే %c అనేది వాడతాం. అంటే ఇలా మనకి ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు వేరియబుల్స్లో మనమే కొన్ని వాల్యూస్ని స్టోర్ చేసాం, అప్పుడు ఈ వేరియబుల్స్ని సమ్ చేసి ఇక్కడ ప్రింట్ చేసాం. కానీ ఇలా కాదు, యూజర్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్స్కి సమ్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇంకో స్పెషల్ ఫంక్షన్ని వాడతాం, అదే స్కాన్ఎఫ్ ఫంక్షన్. యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసి అది మనం ప్రోగ్రామింగ్లో యూస్ చేయడానికి స్కాన్ఎఫ్ అనే దాన్ని వాడతాం. ఒక వేరియబుల్లో ఆ ఇన్పుట్ని స్టోర్ చేసి ప్రోగ్రాంలో యూస్ చేయడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడతాం. ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం.